హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జీ5లో రీసెంట్గా రిలీజ్ అయిన చల్ కపట్ హిందీ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. హిందీ వెబ్ సిరీస్ తెలుగులో అవైలబుల్గా లేదు, జస్ట్ హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 20 to 25 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ 6th వచ్చింది, బట్ నేను చూసి రివ్యూ పెట్టడానికి లేట్ అవుతుంది, ఎందుకంటే సాటర్డే అండ్ సండే సిరీస్ రివ్యూ పెట్టాను నేను. సో ఆ సిరీస్ చూడడం వల్ల ఈ సిరీస్కి అయితే లేట్ అయింది భయ్య, సో ఏమనుకోవద్దు. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక డెస్టినేషన్ వెయిటింగ్ అయితే జరుగుతుంటుంది బర్హాన్పూర్లో. అక్కడ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే చనిపోవడం అయితే జరుగుద్ది. బట్ అది మర్డరా లేక సూసైడ్ అన్నది మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ దేవికా రాథోర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేసండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. మీరు కనుక క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటే తక్కువ రన్ టైం ఉంది కాబట్టి 1 sitting లో అయిపోద్ది, చూసుకోండి భయ్య. లేదు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూసామంటే అవాయిడ్ చేసండి, అంత అవసరం ఏం లేదు. మరీ చెప్తున్నాను నేను, ఎక్స్పీరియన్స్ ఉంటే చూడొద్దు. ఎక్కువ థ్రిల్లర్స్ చూసామనుకుంటే, ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే చూడండి. ఎందుకంటే మీరు సరిగ్గా రివ్యూ వినకుండా మీరు వెళ్ళి సిరీస్ చూసేసి మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా కొత్తగా వచ్చింది కదా సిరీస్ అని చూసేస్తారు, మీకు నచ్చేస్తుంది. దానివల్ల మళ్ళీ వచ్చి నన్ను కామెంట్స్లో వేసుకుంటారు, బాగాలేదన్నావు కదా, నాకేమో సూపర్గా కనిపించింది అని చెప్పేసి. సో అందుకే మరీ మెన్షన్ చేస్తున్నా, ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చదు సిరీస్, చాలా బోర్ కొట్టుద్ది. అది గుర్తుపెట్టుకుని నన్ను వేసుకున్న కామెంట్స్ లో, అంతకు ముందే వేసుకోవద్దు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఆ ఎస్పీ రాథోర్ క్యారెక్టర్ లో చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది అనమాట. ఫీమేల్ కాపర్ అనేది ఎమోషనల్లీ కూడా డెప్త్ ఉంటుంది, అండ్ పేసింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది భయ్య. జస్ట్ 7 episodes, అది కూడా 20 minutes అంతే ఈచ్ ఎపిసోడ్. చాలా త్వరగా కంప్లీట్ చేయొచ్చు, ఒక మూవీ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకే 1 sitting లో అయిపోద్ది అంటున్నా. దాని పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది, అండ్ సినిమాటోగ్రఫీ పరంగా బాగుంది, విజువల్స్ పరంగా ఫ్రేమ్స్ పరంగా కూడా చూడొచ్చు, మంచిగా అనిపించింది నాకు సిరీస్ అన్నది. ఇంతకు మించి నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. తీసుకున్న స్టోరీ రెగ్యులర్ స్టోరీ ప్లాటే, ఆ కాన్సెప్ట్ అంత సూపర్ గేమ్ అనిపించలేదు నాకు, అండ్ రైటింగ్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఆ ఎగ్జిక్యూషన్ అయితే ఎన్నో సిరీస్లో చూస్తాను భయ్య, ఇదే టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అందుకే అంతకు వర్కౌట్ అవ్వలేదు నాకు. మొత్తం సిరీస్ అంతా కూడా ప్రెడిక్టబుల్గా అనిపించింది, అండ్ హెవీలీ రిలే అయిపోయారన్నమాట ఫెమిలియర్ ట్రూప్స్ మీద. అంటే ఎన్నో సిరీస్లు చూసాం కదా, సో ఆ సిరీస్లో ఉండే సెటప్స్ ఇందులో ఉంటాయి. నాకు ఎందుకు నచ్చలేదంటే, బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి కొత్తగా ఏం లేదు భయ్య చూడడానికి. నేను ఇక్కడ అంటే నాకు ఫ్రెష్ ఫీల్ రాలేదు, ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు, రైటింగ్స్ చాలా వీక్ ఉన్నాయి, డైలాగ్స్ అయితే అబ్బో వరస్ట్, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ చూస్తున్నాం అంటే, ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కానీ, ఆ క్లూస్ తీసుకునే విధానం కానీ, అండ్ ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, ఇవన్నీ చాలా ఫ్రెష్ గా ఉండాలి, కొత్తగా చూస్తున్నాం అన్న ఫీల్ రావాలి. నాకైతే రాలేదు భయ్య, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. రైటింగ్స్ అయితే చాలా డ్రామాటిక్ వేలో ఉంటాయి, అస్సలు వర్కౌట్ అవ్వదు. పైగా క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్గా ఉంటాయి, ఏది వర్కౌట్ అవ్వదు. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా జనరిక్ గా ఉంటుంది. అంటే కొంచెం షార్ప్ రైటింగ్ ఉంటే బాగుండు, అసలు షార్ప్ గానే ఉండదు రైటింగ్ అన్నది, ఒరిజినాలిటీ కూడా మిస్ అయిపోతారు. అండ్ వీక్ క్యారెక్టర్ ఎంగేజ్మెంట్ అనమాట. పైగా ఆ క్లూస్ తీసుకునే విధానం కానీ, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొన్ని చాలా సిరీస్ లో చూసేసాం భయ్య, ఇంకా కొత్తగా ఏం అనిపించలేదు నాకు. అందుకే అస్సలు వర్కౌట్ అవ్వలేదు సిరీస్ అన్నది. నాకు ప్రెడిక్టబుల్ ఎండింగ్ ఉంటుంది, ఆ రైటింగ్ వీక్ గా ఉంటుంది, ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వలేదు. ముందుగానే చెప్తున్నాగా మీకు, మర్డర్ మిస్టరీలు ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ లో చూడడం కొత్త మాకు అనుకుంటే మీకు నచ్చుద్ది, లేదంటే అవాయిడ్ చేసేయండి. లేదు టైం పాస్ 1 night sitting లో అయిపోద్ది అంటున్నావు కదా, చూస్తాం అనుకుంటే చూసుకోండి, మీ ఇష్టం, అది మీ ఓపిక. జీ5లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ అక్కడక్కడ కొంచెం స్కిప్ చేసుకోండి, సరిపోద్ది. ఓకే, మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.